ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తున్న ఈ బ్యూటిఫుల్ శారీ బ్లౌజ్కి ఈ పిక్లో చూపించిన విధంగా ఈ బ్లౌజ్ స్ట్రైట్ కట్ బ్లౌజ్. ఈ బ్లౌజ్కి ఇలా పోట్లీ బటన్స్ని స్టిచ్ చేద్దాం. శారీ ఇలా ఉంది ఫ్రెండ్స్. బ్లౌజ్ కూడా ఈ శారీకి మ్యాచ్ అయ్యేలా ఇలా ఉంది. ఈ శారీలో వచ్చిన ఈ గోల్డ్ కలర్తో పోట్లీ బటన్స్ని స్టిచ్ చేద్దాం. ఎందుకంటే శారీ కలర్ని తీసుకుంటే పోట్లీ బటన్స్ కలిసిపోతాయి. అందువల్ల ఈ శారీలో వచ్చిన ఈ గోల్డ్ కలర్తో పోట్లీ బటన్స్ని రెడీ చేద్దాం. ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ని కట్ చేద్దాం. ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం క్లాత్ని నీట్గా షింక్ చేసుకొని ఐరన్ చేసుకొని 2 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకోవాలి. ఓపెన్స్ అటువైపు, ఫోల్డింగ్ మన వైపు ప్లేస్ చేసుకోవాలి. క్రింది వైపున ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కట్ చేస్తున్న ఈ బ్లౌజ్ స్ట్రైట్ కట్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ని బాడీ మెజర్మెంట్స్తో కట్ చేస్తున్నాను. ఇక్కడ చెస్ట్ లూజ్ 40 ఇంచెస్, వేస్ట్ లూజ్ 33 ఇంచెస్. ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ మాత్రమే తీసుకొని ఈ బ్లౌజ్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు. చెస్ట్ లూజ్ 40 ఇంచెస్ కాబట్టి బ్లౌజ్ 4 ఫోల్డింగ్స్ మీద ఉంటుంది. 40 డివైడెడ్ బై 4 వేసుకుంటే 10 ఇంచెస్గా వస్తుంది. ఇది బ్లౌజ్ విడ్త్గా మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ విడ్త్ 10 ఇంచెస్కి ఇలా అక్కడక్కడ మార్క్ చేసుకొని ఖర్చు కోసం 1.5 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ లాంగ్ని మార్క్ చేసుకుందాం. బ్లౌజ్ లాంగ్ 14.25 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. క్రింది వైపున అలాగే పై వైపున పాదం ఇంచు 2 పాదం ఇంచెస్ అంటే 30 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. అంటే 15 ఇంచెస్ అవుతుంది. టోటల్గా 15 ఇంచెస్కి ఇలా అక్కడక్కడ మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ అన్నిటిని స్కేల్తో స్ట్రైట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ని మార్క్ చేసుకోవడానికి ఈ బ్లౌజ్ విడ్త్ని బట్టి మన షోల్డర్ డిపెండ్ అయి ఉంటుంది అని ఆల్రెడీ చాలా వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ ఈ బ్లౌజ్ విడ్త్ని బట్టి మన షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ విడ్త్ 10 ఇంచెస్ కాబట్టి మనం షోల్డర్ని 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ 5.5 ఇంచెస్లోనే షోల్డర్ స్ట్రిప్ని అలాగే నెక్ విడ్త్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ 2.25 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఒక సైడ్ 1/2 ఇంచ్, ఇంకొక సైడ్ 1/4 ఇంచ్ని ఎక్స్ట్రాగా ఖర్చు కోసం మార్క్ చేసుకుంటున్నాను. అంటే 2.75 ఇంచెస్కి షోల్డర్ స్ట్రిప్ దగ్గర పోతుంది. మిగిలినదంతా నెక్లోకి వస్తుంది. ఇక్కడ నెక్ని కానీ షోల్డర్ స్ట్రిప్ని కానీ మన ఇష్టం వచ్చినట్టు మార్క్ చేయకూడదు. ఇది కస్టమర్ చాయిస్. కస్టమర్కి ఎలా ఇష్టపడతారో అలాగే మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి నెక్ బ్రాడ్గా కావాలి అని చెప్పి షోల్డర్ని పెంచేస్తే షోల్డర్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల షోల్డర్ని వేస్ట్ లూజ్కి తగినట్టుగా మార్క్ చేసుకొని ఇక్కడ నెక్ని అలాగే షోల్డర్ స్ట్రిప్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మిగిలినదంతా నెక్లోకి వచ్చింది కదా. ఇక్కడ నెక్ని కొంచెం బ్రాడ్గా కావాలన్నారు. నెక్ని మార్క్ చేసేటప్పుడు బ్రాడ్గా ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఆమ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ రాకుండా ఉండాలి అని అంటే ఈ బ్లౌజ్కి 6 ఇంచెస్ వరకు ఆమ్ హోల్ డౌన్ని మార్క్ చేసుకోవచ్చు. కానీ నేను 5.5 ఇంచెస్కి మాత్రమే ఆమ్ హోల్ డౌన్ని మార్క్ చేస్తున్నాను. అప్పుడే వ్రింకిల్స్ అనేది రాకుండా ఉంటాయి. అలాగే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా 5.5 ఇంచెస్కి ఆమ్ హోల్ డౌన్ని మార్క్ చేసుకొని 1.5 ఇంచెస్కి ఈ మిడిల్ పాయింట్ని మార్క్ చేసుకొని ఆమ్ హోల్ని ఇలా కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇలా కర్వ్ తీయడం, ఇలా కర్వ్ని డ్రా చేయడం బిగినర్స్కి రాకపోతే కర్వ్డ్ స్కేల్ యూస్ చేసి ఆమ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ నెక్ కొంచెం బ్రాడ్గా కావాలి అన్నారు. ఒక 1/4 ఇంచ్కి ఇలా బ్రాడ్గా కర్వ్డ్ స్కేల్ని యూస్ చేసి బ్రాడ్ రౌండ్ని డ్రా చేస్తున్నాను. మీకు ఇంకా బ్రాడ్ కావాలి అని అంటే ఒక 1/2 ఇంచ్ వరకు బ్రాడ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఈ క్రింది వైపున ఎంత బ్రాడ్ తీసుకున్నా షోల్డర్ డ్రాప్ అయ్యే ఛాన్స్ కానీ అలాగే ఆమ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ అనేది అస్సలు రావు. ఈ క్రింది వైపున ఇలా బ్రాడ్ తీసుకోవచ్చు. కానీ షోల్డర్ స్ట్రిప్ దగ్గర మాత్రం అక్కడ మనం ఎక్కడ మార్క్ చేసామో ఆ మార్కింగ్ దగ్గరికి మాత్రమే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఇలా కటింగ్ అనేది చేస్తే మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో కానీ ఫ్రంట్ పార్ట్లో కానీ షోల్డర్ డ్రాప్ అయ్యే ఛాన్స్ అస్సలు ఉండదు. బ్యాక్ నెక్ ఎంత బ్రాడ్గా కావాలన్నా నేను చూపించిన ఈ టిప్ని ఫాలో అవుతూ బ్యాక్ నెక్ని డ్రా చేసుకోండి. బ్యాక్ నెక్ చాలా బ్రాడ్గా తీసుకోవచ్చు. అలాగే షోల్డర్ డ్రాప్ అయ్యే ఛాన్స్ అస్సలు ఉండదు. ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా. ఇక్కడ మనం కట్ చేస్తున్నది స్ట్రైట్ కట్ బ్లౌజ్. ఇది ప్రిన్సెస్ కట్ కాదు, అలా అని షేప్ బెల్ట్ బ్లౌజ్ కాదు. ఇది 3 or 4 డాట్స్తో స్ట్రైట్ కట్తో మనం బ్లౌజ్ని కట్ చేస్తున్నాము. ఫ్రంట్ పార్ట్లో కప్ షేపు బాల్ రౌండ్గా ఇష్టపడే వాళ్ళు ఇలా బ్లౌజ్ని కట్ చేసుకోండి. ఫిట్టింగ్ అలాగే ఫినిషింగ్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర స్ట్రైట్గా ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే 3 డాట్స్తో మాత్రమే స్టిచ్ చేసుకోవచ్చు. మనకి 4th డాట్ కావాలి అంటే క్రింది వైపున 30 ఇంచ్ కానీ 1 ఇంచ్కి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. నేను ఫ్రంట్ పార్ట్లో 7 ఇంచెస్కి ఫ్రంట్ నెక్ని మార్క్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్లో షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ కోసం పై వైపున 1/2 ఇంచ్ అలాగే ఈ నెక్ దగ్గర 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా ఖర్చు తీసుకొని 7 ఇంచెస్కి ఫ్రంట్ నెక్ని మార్క్ చేస్తున్నాను. ఇక్కడ
ఇక్కడ ఇది 3 డాట్ ఆర్ 4 డాట్స్ బ్లౌజ్ కాబట్టి నాకు ఇక్కడ 4th డాట్ని మార్కింగ్ చేయడం కోసం క్రింది వైపున 3/4 ఇంచ్ కానీ లేదా 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. క్రింది వైపున ఇలా ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవడం వలన 4th డాట్ని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ అలాగే బోట్ నెక్ బ్లౌజెస్కి ఇలా ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్టే కాకుండా ఇలా 3 ఆర్ 4 డాట్స్తో కూడా ఫ్రంట్ పార్ట్ని స్ట్రైట్ కట్లో ఇలా స్టిచ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ కప్ షేపు రౌండ్గా ఇష్టపడే వాళ్ళు ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇలా మీరు ఒక బ్లౌజ్ని ట్రై చేయాలంటే ప్లెయిన్ బ్లౌజ్ని కట్ చేసుకొని ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు స్టిచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఫ్రంట్ నెక్ని రౌండ్ షేప్లో ఇలా మార్క్ చేసుకున్నాము. ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా కొంచెం బ్రాడ్ కావాలి అని అనుకుంటే ఒక 1/4 ఇంచుకి కానీ ఒక 1/2 ఇంచ్ వరకు బ్రాడ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఆర్మ్ హోల్ దగ్గర లోతుని మార్క్ చేయడం కోసం ఒక 1/2 ఇంచ్కి ఇలా లోతుని డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ని ఈజీగా ఇలా మార్క్ చేయడం కోసం షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఇలా లైన్ లాగా అయినా డ్రా చేసుకోవచ్చు, లేదా 4 ఇంచెస్కి ఇలా కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి 4 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ డాట్ని ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ డాట్స్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలో స్టిచ్చింగ్ వీడియోలో చూద్దాం. ఇలా ఫ్రంట్ పార్ట్ని మనం మార్కింగ్ చేసుకున్నాం కదా. మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుందాం. ఇలా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ స్లీవ్స్ని కట్ చేసుకుందాం. స్లీవ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం క్లాత్ని ఫస్ట్ ఇలా 2 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ఒక సైడ్ మాత్రమే జాయింట్ వచ్చేలా ఇలా ప్లేస్ చేసుకోవాలి. మనకి టక్స్ పాయింట్ బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూజ్ 9 ఇంచెస్ వచ్చింది కదా. ఇక్కడ స్లీవ్స్ దగ్గర 1/2 ఇంచ్ తగ్గించేసి 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మనం క్లాత్ని 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకోవాలి. ఒక సైడ్ మాత్రమే జాయింట్ వచ్చేలా 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం 1.5 ఇంచ్ వచ్చేలా ఇలా ప్లేస్ చేసుకొని ఈ స్లీవ్స్ పార్ట్కి ఒక సైడ్ మాత్రమే జాయింట్ వచ్చేలా ఇలా ప్లేస్ చేసుకోవాలి. మనం స్లీవ్స్ పార్ట్లో మిడిల్లోకి పోట్లీ బటన్స్ని స్టిచ్ చేస్తాం కాబట్టి క్రింది వైపున మనం హెమ్మింగ్ వేసుకుంటాం. అందువల్ల హెమ్మింగ్ కోసం 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లాంగ్ 5.5 ఇంచెస్, పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ టోటల్గా 7 ఇంచెస్ వచ్చింది కదా. హ్యాండ్ లాంగ్ అనేది 7 ఇంచెస్, మిడిల్ అంటే 3.5 ఇంచెస్కి ఇలా మిడిల్కి అంటే మనం హ్యాండ్ డౌన్ని 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ వచ్చింది కదా. 8.5 ఇంచెస్కి ఇక్కడ హ్యాండ్కి టక్స్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర 1.75 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని 8.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది టక్స్ పాయింట్ అనమాట హ్యాండ్స్కి. హ్యాండ్ లూజ్ 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం 1.5 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. అలాగే టక్స్ పాయింట్ దగ్గర కూడా 1.5 ఇంచ్కి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ టక్స్ పాయింట్ దగ్గరికి ఇలా కలిసేలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ 2 టక్స్ పాయింట్స్ అంటే ఇక్కడ మనం ఖర్చు కోసం అలాగే ఎగ్జాక్ట్ పాయింట్స్ ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఆ 2 మార్కింగ్స్ని స్కేల్తో ఇలా కలుపుకొని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. టక్స్ పాయింట్స్ దగ్గర టక్స్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ స్లీవ్స్ పార్ట్కి లోతుని మార్క్ చేయడం కోసం ఈ క్లాత్కి ఒక సైడ్ జాయింట్ వస్తుంది కదా, అది బ్యాక్ పార్ట్ అన్నమాట. జాయింట్ వేయకుండా క్లాత్ ఉన్న సైడ్ ఫ్రంట్ సైడ్ అనమాట. ఈ ఫ్రంట్ సైడ్కి ఇలా క్లాత్ను ఓపెన్ చేసుకొని ఈ టక్స్ పాయింట్ దగ్గర 1 ఇంచ్కి ఇలా పై వైపున అలాగే క్రింది వైపున 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ మిడిల్ పాయింట్లోకి మార్క్ చేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఈ 1/2 ఇంచ్ దగ్గరికి ఇలా లోతుని డ్రా చేసుకోవాలి. మనం డ్రా చేసుకున్న ఈ షేప్లోనే కట్ చేసుకోవాలి. ఇలా ఈజీగా హ్యాండ్స్ పార్ట్కి లోతుని మార్క్ చేసుకోవచ్చు. బిగినర్స్కి ఇలా లోతుని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ యూస్ చేసైనా ఈ లోతుని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. చూసారా, ఈ హ్యాండ్స్కి లోతుని కట్ చేసేటప్పుడు ఈ షేప్లో డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, స్లీవ్స్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయ్యాక ఒరిజినల్ క్లాత్ని ఇలా 2 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకోవాలి. ఫ్రంట్ ఓపెన్ కాబట్టి బ్యాక్ ఫోల్డింగ్ మీద బ్యాక్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకొని లైనింగ్ క్లాత్ చుట్టూ 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర ఒరిజినల్ క్లాత్ని అస్సలు కట్ చేయకూడదు. మనం ఒకవేళ కట్ చేస్తే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ షోల్డర్ అనేది అటు ఇటు మూవ్ అవుతుంది. అందువల్ల ఈ నెక్ దగ్గర మాత్రం కట్ చేయకుండా ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు లైనింగ్ని యాడ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఓపెన్ సైడ్ కాబట్టి క్లాత్ని ఇలా ఓపెన్ సైడ్ ప్లేస్ చేసుకొని చుట్టూ 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ ఓపెన్ కాబట్టి నెక్ దగ్గర కట్ చేసుకున్నా మనకి ఈజీగానే ఉంటుంది. ఫోల్డింగ్ సైడ్ మాత్రం నెక్ దగ్గర అస్సలు కట్ చేయకూడదు. ఫ్రంట్ పార్ట్ చుట్టూ 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా ఫ్రంట్ పార్ట్ని ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం ఈ ఒరిజినల్ క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకొని మనం ఇక్కడ పోట్లీ బటన్స్ని స్టిచ్ చేసేటప్పుడు మిడిల్లోకి కట్ చేయకుండా స్టిచ్ చేస్తున్నాం.
అందువల్ల ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు ఇలా ఖర్చుని తీసుకొని ఈ స్లీవ్స్ పార్ట్ ఒరిజినల్ క్లాత్ని ఈ లైనింగ్ క్లాత్ చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. ఇక్కడ పోట్లీ బటన్స్ని స్టిచ్ చేసేటప్పుడు మిడిల్లోకి కట్ చేసుకొని స్టిచ్ చేస్తారు, కానీ ఇక్కడ కటింగ్ అనేది లేకుండా పోట్లీ బటన్స్ని ఎలా స్టిచ్ చేయాలో స్టిచ్చింగ్ వీడియోలో చూద్దాం. అందుకోసం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఖర్చు కోసం 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకొని కట్ చేస్తున్నాను. ఇలా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, స్లీవ్స్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, స్లీవ్స్ పార్ట్ మిడిల్లో పోట్లీ బటన్స్ని ఎలా స్టిచ్ చేయాలో స్టిచ్చింగ్ వీడియోలో చూద్దాం. ఈ శారీలో ఉన్న గోల్డ్ కలర్తో మనం పోట్లీ బటన్స్ని స్టిచ్ చేద్దామని చెప్పాను కదా కటింగ్ వీడియోలో. ఇక్కడ మనం గోల్డ్ కలర్ క్లాత్ని స్టిచ్ చేయడం కోసం, అంటే థర్మోకోల్ బాల్స్ని రెడీ చేయడం కోసం నా దగ్గర ఉన్న ఈ గోల్డ్ కలర్ క్లాత్తో పోట్లీ బటన్స్ని ఇలా రెడీ చేస్తున్నాను. పోట్లీ బటన్స్ని రెడీ చేసేటప్పుడు థర్మోకోల్ బాల్స్ అన్ని ఒకే సైజులో ఉండేలా తీసుకోవాలి. థర్మోకోల్ బాల్ని ఈ గోల్డ్ కలర్ క్లాత్ లోపల ఇన్సర్ట్ చేసుకొని ఫస్ట్ ఇలా ఒక ట్విస్ట్ చేయాలి, అంటే ఇలా ఒక చుట్టు చుట్టాలి. చుట్టిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ మిషన్ థ్రెడ్ని ప్లేస్ చేసుకొని ఇలా ఒక 2 కానీ 3 నాట్స్ వేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ కానీ ఒక 1/4 ఇంచ్ వరకు థ్రెడ్ని ఇలా చుట్టుకోవాలి. మిషన్ థ్రెడ్తో ఇలా నాట్ వేసుకున్న తర్వాత పోట్లీ బటన్ ఇలా రెడీ అయింది ఫ్రెండ్స్. నేను 2 పోట్లీ బటన్స్ని రెడీ చేయడం చూపించాను. సేమ్ ఇలా మన బ్లౌజ్కి ఎన్ని కావాలో అన్ని పోట్లీ బటన్స్ని రెడీ చేశాను. పోట్లీ బటన్స్ నేను 50 to 60 పోట్లీ బటన్స్ వరకు రెడీ చేశాను. ఈ బ్లౌజ్కి హెవీగా, అంటే చాలా ఎక్కువగా పోట్లీ బటన్స్ని స్టిచ్ చేయాలి కాబట్టి నేను 50 to 60 పోట్లీ బటన్స్ని తీసుకున్నాను. బ్లౌజు చాలా సాఫ్ట్గా సిల్క్ లైనింగ్ బ్లౌజ్ లాగా ఉంది. ఇలా సిల్క్ లైనింగ్ బ్లౌజ్ వచ్చినప్పుడు లైనింగ్కి మనం పోట్లీ బటన్స్ని స్టిచ్ చేసి రివర్స్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది అంత నీట్గా ఉండదు, అలాగే పోట్లీ బటన్స్ పర్ఫెక్ట్గా రావు. అందువల్ల ఈ లైనింగ్కి ఒరిజినల్ క్లాత్ని ఇలా యాడ్ చేసుకొని మనం పోట్లీ బటన్స్ని స్టిచ్ చేసుకొని మెడ పీసు లేదా నెక్ లైన్ని స్టిచ్ చేసుకొని పోట్లీ బటన్స్ని స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, అలాగే పోట్లీ బటన్స్ కూడా చాలా నీట్గా వస్తాయి. అందువల్ల నేను ఫస్ట్ అయితే ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని ఎలా యాడ్ చేయాలో చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో కటింగ్ చేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్కి నెక్ దగ్గర క్లాత్ ఉంచాలి అని చెప్పాను కదా. ఇలా క్లాత్ను ఉంచుకొని మనం లైనింగ్ని యాడ్ చేసేటప్పుడు ఇక్కడ షోల్డర్ అనేది డ్రాప్ అయ్యే ఛాన్స్, కానీ మనం ఈజీగా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవచ్చు. అందువల్ల ఈ మిడిల్ క్లాత్, అంటే ఈ ఒరిజినల్ క్లాత్ ఈ నెక్ దగ్గర మాత్రం కట్ చేయకూడదు. మనం ఇలా లైనింగ్ని యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే లైనింగ్ని ఈజీగా ఈ ఒరిజినల్ క్లాత్కి ఇలా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఈ టిప్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ని యాడ్ చేసుకోవచ్చు. అంతేకాని గమ్ని కానీ గ్లూని కానీ పేస్ట్ చేసుకొని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేస్తే అక్కడ మనకి ఆ గ్లూ మరకలు అలా కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనం స్టిచ్ చేసేటప్పుడు నీడిల్కి ఆ గమ్ అనేది తగులుతూ ఉంటుంది. ఈజీగా మిషన్ అనేది ఫాస్ట్గా మనం స్టిచ్ చేయలేము. అలా మీరు అస్సలు అలవాటు చేసుకోవద్దు ఫ్రెండ్స్. మీరు లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి ఇలా యాడ్ చేయడం మాత్రమే నేర్చుకోండి. నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేయడం చూపిస్తున్నాను. మీకు ఒకవేళ ల్యాగ్ అనిపిస్తే స్కిప్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్స్ వలన ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేయడం మహా అంటే ఒక 20 మినిట్స్లో అయిపోతుంది. అదే మీరు గమ్తో కానీ స్టిక్ చేసుకొని ఆయిన్ చేసుకొని ఇలా స్టిచ్ చేస్తే మీకు చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. మీరు ఈజీగా ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని ఇలా యాడ్ చేయడం నేర్చుకోండి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫాస్ట్గా అయిపోతుంది, అలాగే ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. స్లీవ్స్ పార్ట్ మిడిల్లోకి కట్ చేసి మనం పోట్లీ బటన్స్ని మామూలుగా అయితే అలా స్టిచ్ చేసుకుంటాం, కానీ ఇక్కడ నేను మిడిల్లో కటింగ్ అనేది లేకుండా పోట్లీ బటన్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా పోట్లీ బటన్స్ స్టిచ్ చేసేదానికి ముందు ఒరిజినల్ క్లాత్కి అలాగే లైనింగ్ క్లాత్కి ఒక 1 ఇంచ్ కానీ 1.25 ఇంచెస్ వరకు ఇలా 2 సైడ్స్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ క్లాత్కి 2 సైడ్స్, అంటే ఒరిజినల్ క్లాత్ 2 సైడ్స్ ఇలా మార్క్ చేసుకొని మిడిల్లోకి, అంటే ఫోల్డింగ్ మీద మనం 1.25 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, ఓపెన్ చేసినప్పుడు 3 ఇంచెస్ వరకు, అంటే మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకుంటే 2 సైడ్స్కి అంటే 2 ఇంచెస్ వస్తుంది. 2 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ వరకు 3 లైన్స్ని మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ మిడిల్లో లైన్ కాకుండా అటు స్టార్టింగ్ కానీ ఇటు స్టార్టింగ్ లైన్లో కానీ మనం పోట్లీ బటన్స్ని స్టిచ్ చేసుకోవాలి. క్రింది వైపున ఒక 1 ఇంచ్కి మనం లీవ్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ స్లీవ్స్కి క్రింది వైపున మనం హెమ్మింగ్ వేసుకుంటున్నాం. క్రింది వైపున మనం పోట్లీ బటన్స్ని స్టిచ్ చేయట్లేదు, మిడిల్లోకి మాత్రమే పోట్లీ బటన్స్ని స్టిచ్ చేస్తున్నాం. అందువల్ల ఇక్కడ పోట్లీ బటన్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఇటు లాస్ట్ లైన్ కానీ అటు లాస్ట్ లైన్ కానీ ఏదో ఒక లైన్కి
మనం పోట్లీ బటన్స్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి. నేను 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ మిడిల్ గ్యాప్తో పోట్లీ బటన్స్ని స్టిచ్ చేస్తున్నాను. క్రింది వైపున ఒక 1 ఇంచ్కి లీవ్ చేశాను, పై వైపున ఒక 1/2 ఇంచ్ కానీ ఒక 1 ఇంచ్ వరకు పై వైపున కూడా లీవ్ చేసుకోవచ్చు. ఇలా పోట్లీ బటన్స్ని 6 కానీ 7 కానీ పోట్లీ బటన్స్ని ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ పోట్లీ బటన్స్ని స్టిచ్ చేసేటప్పుడు గ్యాప్ ప్రతి పోట్లీ బటన్కి ఒకే గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మిడిల్లో కటింగ్ అనేది లేకుండా వీడియోలో చూపించిన విధంగా ఈ పోట్లీ బటన్స్ వేస్ట్ అనేది ఈ క్లాత్ లోపలికి వెళ్ళేలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ కరెక్ట్గా మనం ఈ ఫోల్డింగ్ చేసేటప్పుడు ఈ పోట్లీ బటన్ వేస్ట్ కరెక్ట్గా మనకి పోట్లీ బటన్స్ మాత్రమే బయటికి వచ్చేలా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ పోట్లీ బటన్స్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా వేసుకుంటే పోట్లీ బటన్ స్టిచ్ చేయడం చాలా నీట్గా వస్తుంది. అలాగే ఫినిషింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఈ పోట్లీ బటన్స్ పై వైపున నేను 2 స్టిచెస్తో స్టిచ్ వేసుకున్నాను. ఇక్కడ క్లాత్ అనేది మిడిల్లోకి కటింగ్ అనేది లేకుండా ఈ పోట్లీ బటన్ వేస్ట్ అనేది ఇలా నీట్గా వచ్చేసింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవడానికి ముందు 2 సైడ్స్ మనం ఈ ఒరిజినల్ క్లాత్కి జాయింట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా 2 క్లోత్స్ని అంటే 2 స్లీవ్స్ని రెడీ చేసుకున్నాను. జాయింట్ని వేయడానికి కూడా 2 సైడ్స్ ఇలా యాడ్ చేసేసుకున్నాను క్లాత్ని. నేను వీడియోలో యాడ్ చేయడం ఎలాగో చూపించలేదు ఫ్రెండ్స్. ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్లో నేను ఈ జాయింట్ని ఎలా యాడ్ చేసుకోవాలో చూపించాను. ఒరిజినల్ క్లాత్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని యాడ్ చేసేటప్పుడు ఈ పోట్లీ బటన్స్ అనేది మిడిల్లోకి అంటే మనకి లైనింగ్కి మిడిల్లోకి టక్స్ పాయింట్ ఉంది కదా, ఆ టక్స్ పాయింట్ మిడిల్లోకి ఈ పోట్లీ బటన్స్ వచ్చేలా ఈ లైనింగ్ని యాడ్ చేసుకోవాలి. అందువల్ల నేను క్రింది వైపున ఈ లైనింగ్ని యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి కాకుండా మిడిల్ నుంచి లైనింగ్ని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ పై వైపున టక్స్ పాయింట్ ఉంది కదా, ఆ టక్స్ పాయింట్ దగ్గరికి కరెక్ట్గా ఈ పోట్లీ బటన్స్ వచ్చేలా ఇలా స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనకి కరెక్ట్గా షోల్డర్ దగ్గర మిడిల్ పాయింట్లోకి నీట్గా ఈ పోట్లీ బటన్స్ అనేది వస్తాయన్నమాట. స్లీవ్స్కి క్రింది వైపున మనం కటింగ్లో 1 ఇంచ్ లీవ్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఒక 1/4 ఇంచ్కి ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకా మనకి 3/4 ఇంచ్ ఉంటుంది కదా, ఆ 3/4 ఇంచ్కి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని లూజ్ స్టిచ్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా లూజ్ స్టిచ్ని స్టిచ్ చేసుకోవడం వలన హెమ్మింగ్ అనేది ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కరెక్ట్గా వస్తుంది. ఈ లూజ్ స్టిచ్ని హెమ్మింగ్ వేసుకున్న తర్వాత రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా లూజ్ స్టిచ్తో ఈ స్లీవ్స్ స్టిచ్చింగ్ అనేది రెడీ అయింది ఫ్రెండ్స్. ఒకసారి మీరు చూసేయండి. ఈ పోట్లీ బటన్స్ అనేది కరెక్ట్గా మిడిల్లోకి ఎంత నీట్గా వచ్చాయో. ఇలా ఒక స్లీవ్ని రెడీ చేసుకున్న తర్వాత సేమ్ అలానే సెకండ్ స్లీవ్ని కూడా రెడీ చేసుకుందాం. ఇలా 2 స్లీవ్స్కి మిడిల్ పాయింట్లోకి నీట్గా ఇలా పోట్లీ బటన్స్ని స్టిచ్ చేసుకున్నాం. క్రింది వైపున హెమ్మింగ్ని కూడా స్టిచ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ హ్యాండ్ లూజ్ 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, ఫోల్డింగ్ మీద 7 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 స్లీవ్స్కి లోతు తీసిన సైడ్ లెఫ్ట్ రైట్ కరెక్ట్గా వచ్చేసాయి. అలాగే పోట్లీ బటన్స్ అనేది ఈ హ్యాండ్ మిడిల్లోకి కటింగ్ అనేది లేకుండా నీట్గా ఇలా రెడీ అయ్యాయి ఫ్రెండ్స్. బ్లౌజ్ స్లీవ్స్ పార్ట్కి పోట్లీ బటన్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి పోట్లీ బటన్స్ని స్టిచ్ చేయడం కోసం ఫస్ట్ నేను ఒక 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకున్నాను. ఎందుకంటే షోల్డర్ దగ్గర మనం స్టిచ్ వేస్తాం కాబట్టి 1 ఇంచ్కి మార్క్ చేసుకొని మిగిలేదంతా ఒక 3/4 ఇంచ్ గ్యాప్తో ఇలా మార్క్ చేసుకుంటున్నాను. నేను మార్క్ చేసుకున్న దగ్గర పోట్లీ బటన్స్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకొని పోట్లీ బటన్స్ని స్టిచ్ చేసుకుంటే ఈ పోట్లీ బటన్స్ మిడిల్ గ్యాప్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పోట్లీ బటన్స్ని స్టిచ్ చేద్దాం. పోట్లీ బటన్స్ని స్టిచ్ చేసేటప్పుడు నేను ఇక్కడ పోట్లీ బటన్ని ఎలా అయితే ప్లేస్ చేసుకుంటున్నానో సేమ్ అలానే పోట్లీ బటన్స్ని ప్లేస్ చేసుకుంటూ మనం మార్కింగ్ చేసుకున్న ఈ ప్లేస్లోనే పోట్లీ బటన్ని ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. బటన్స్కి మిడిల్లో కూడా ఒకే గ్యాప్ని మెయింటైన్ చేస్తూ ఈ పోట్లీ బటన్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ పోట్లీ బటన్ని ఇన్సర్ట్ చేసి స్టిచ్ చేసేటప్పుడు పోట్లీ బటన్ని ఇలా ప్లేస్ చేసుకుంటూ అంటే హ్యాండ్తో ఇలా నెయిల్తో ఇలా ప్రెస్ చేసినట్టుగా బటన్ని స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా ఈ బటన్ మిడిల్లోకి స్టిచ్ అనేది వస్తుంది. నీట్గా ఇలా బటన్ని నేను ఫింగర్తో ఎలా అయితే టచ్ చేస్తున్నానో అలా టచ్ చేస్తూ కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. గ్యాప్ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఒక పోట్లీ బటన్కి సెకండ్ పోట్లీ బటన్కి ఒకే గ్యాప్ని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ లాగినట్టుగా కానీ లేదా ఈ ఫూట్ దగ్గర గట్టిగా ప్రెస్ చేసినట్టుగా కానీ బటన్ని స్టిచ్ చేస్తే క్లాత్ అనేది కొంచెం ఇలా లాగినట్టుగా వస్తుంది. ఫ్రీగా మూవ్ చేస్తూ పోట్లీ బటన్ ఇలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలన్నమాట. పోట్లీ బటన్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ మిషన్ ఫూట్కి ఈ పోట్లీ బటన్ హెడ్ దగ్గర మనం థ్రెడ్తో నాట్ వేసాం కదా, కరెక్ట్గా అక్కడికి స్టిచ్ వచ్చేలా పోట్లీ బటన్ ఇలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి.
పోట్లీ బటన్స్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒకే డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి ఇలా రెడీ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత సేమ్ ఇలానే 30 ఇంచ్ గ్యాప్ని ఇలా మార్క్ చేసుకొని పోట్లీ బటన్ని ఇలా ఇన్సర్ట్ చేసుకుంటూ మనం డిస్టెన్స్ని ఇక్కడ క్రింది వైపున మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ పైననే పోట్లీ బటన్ ఇలా ప్లేస్ చేసుకొని మనం బ్యాక్ పార్ట్కి ఎలా అయితే రెడీ చేసుకున్నామో సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్కి కూడా పోట్లీ బటన్స్ని ఇలా స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ పోట్లీ బటన్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ క్లాత్ రైట్ సైడ్కి అంటే ఒరిజినల్ క్లాత్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఈ పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి మనం ఒక సైడు శారీ ప్లేస్ చేసుకుంటాం కాబట్టి శారీ ఉన్న సైడ్ పోట్లీ బటన్స్ని స్టిచ్ వేయకుండా రైట్ సైడ్కి పోట్లీ బటన్స్ని నేను స్టిచ్ చేస్తున్నాను. రైట్ సైడ్కి మాత్రమే మనకి పోట్లీ బటన్స్ కనిపిస్తాయి కాబట్టి బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ క్లాత్కి నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్కి ఇలా పోట్లీ బటన్స్ని రెడీ చేసుకున్నాం. స్లీవ్స్ పార్ట్కి అయితే పోట్లీ బటన్స్ని రెడీ చేసుకున్నాం. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి పోట్లీ బటన్స్ని ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మెడ పీసు లేదా నెక్ లైన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మనం నెక్ లైన్ని స్టిచ్ చేయడం కోసం నెక్ లైన్ ఆర్ మెడ పీస్ని స్టిచ్ చేయడం కోసం ఇక్కడ క్రాస్ పీస్ని తీసుకోవాలి. క్రాస్ పీస్ని తీసుకుంటే ఇక్కడ పోట్లీ బటన్స్ ఉన్నాయి కాబట్టి ఫినిషింగ్ నీట్గా ఉండదు. ఈ పోట్లీ బటన్ వేస్ట్ అనేది ఈ నెక్ లైన్ ఆర్ మెడ పీస్ లోపలికి వెళ్ళాలి కాబట్టి నేను స్ట్రైట్ పీస్ని తీసుకున్నాను. స్ట్రైట్ పీస్ 1.5 ఇంచ్ విడ్త్ ఉండేలా మనకి ఎంత క్లాత్ కావాలో అంత క్లాత్ రెడీ చేసుకున్నాను. 1.5 ఇంచ్ క్లాత్ని తీసుకొని ఒక సైడు సన్నగా ఇలా ఫోల్డ్ చేసి రెడీ చేసుకోవాలి. ఇక్కడ నెక్ రౌండ్ నెక్ కాబట్టి మనం తీసుకున్నది స్ట్రైట్ పీస్. స్ట్రైట్ పీస్కి ఎలాస్టిక్ లాగా సాగే నేచర్ ఉండదు. అలాగే ఇక్కడ పోట్లీ బటన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే మనకి నెక్ లైన్ అనేది మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్కి మనం హెమ్మింగ్ వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. బ్యాక్ పార్ట్కి ఈ నెక్ లైన్ ఆర్ మెడ పీస్ని అక్కడక్కడ ఫోల్డ్ చేసుకుంటూ ఈ పోట్లీ బటన్స్ పై వైపున 1/4 ఇంచ్ ఖర్చుతో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ నెక్ లైన్ చుట్టూ మనం అక్కడక్కడ ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఈ పోట్లీ బటన్స్ మిడిల్లోకి ఇలా టక్స్ని ఇవ్వాలి. కార్నర్స్లో కంపల్సరీగా ఇలా నీట్గా టక్స్ని ఇవ్వాలి. ఇలా టక్స్ని ఇవ్వడం వలన ఈ నెక్ లైన్ ఆర్ మెడ పీస్ అనేది ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది. ఈ పోట్లీ బటన్ వేస్ట్ అనేది ఈ నెక్ లైన్ మిడిల్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. చూసారా, ఇలా ఈ నెక్ లైన్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ నెక్ లైన్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ పోట్లీ బటన్ పై వైపున ఈ నెక్ లైన్ పైన స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఈ పోట్లీ బటన్ పైన ఈ నెక్ లైన్ ఇలా టర్న్ చేసుకొని నెయిల్తో కరెక్ట్గా ఈ నెక్ లైన్ చుట్టూ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒకే ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన ఈ నెక్ లైన్ అనేది ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది. అలాగే ఈ పోట్లీ బటన్ వేస్ట్ అనేది ఈ నెక్ లైన్ మిడిల్లోకి వెళ్ళిపోతుంది. ఈ స్ట్రెయిట్ పీస్ని ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్ట్రెయిట్ పీస్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటే చూసారా పోట్లీ బటన్స్ ఎంత నీట్గా ఉన్నాయో. ఈ స్ట్రెయిట్ పీస్ని బ్యాక్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వేసుకోవాలి. ఈ స్ట్రెయిట్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ పోట్లీ బటన్స్ని చూడండి ఎంత నీట్గా వచ్చాయో. పోట్లీ బటన్స్ చాలా దగ్గరగా వచ్చినా కూడా ఈ బ్యాక్ పార్ట్ క్లాత్ అనేది ఎక్కడ ఇలా లాగినట్టుగా పట్టినట్టుగా లేకుండా ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇలా రెడీ అయింది. సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఒక సైడు ఫ్రంట్ పార్ట్కి ఇలా రెడీ చేసుకున్న తర్వాత నెక్ లైన్ ఆర్ మెడ పీస్ని ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత సెకండ్ సైడ్ కూడా మనం ఇలా నెక్ లైన్ ఆర్ మెడ పీస్ని రెడీ చేసుకున్నాను. పై వైపున ఇక్కడ పోట్లీ బటన్ సైడ్ స్ట్రైట్ పీస్ స్టిచ్ వేసుకున్నాను కదా, ఇటు సైడ్ కూడా అంటే పోట్లీ బటన్ లేని సైడ్ కూడా స్ట్రైట్ పీస్తో ఇలా అక్కడక్కడ ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను. ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కట్ 3 or 4 డాట్స్తో ఇలా డాట్స్ని స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఈ డాట్స్ని ఎలా మార్కింగ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేయడం కోసం 3.5 ఇంచెస్కి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకొని 2 సైడ్స్ 1.25 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని క్రాస్గా ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత మిడిల్లోకి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకొని 3 ఇంచెస్ వరకు ఇలా మార్క్ చేసుకొని 2 సైడ్స్ 1/4 ఇంచ్ ఖర్చుతో క్రాస్గా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ డాట్కి క్రాస్గా ఇలా ప్లేస్ చేసుకొని 6 ఇంచెస్ వరకు ఇలా మార్క్ చేసుకొని 2 సైడ్స్ 1/4 ఇంచ్ ఖర్చుతో క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఫోర్త్ డాట్ని మార్కింగ్ చేయడం కోసం ఈ 3 డాట్స్ మిడిల్లోకి స్ట్రైట్గా ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. 5.5 ఇంచెస్ కానీ 6 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. ఈ ఫోర్త్ డాట్ అనేది ఇలా ఈ 3 డాట్స్కి మిడిల్లోకి వచ్చేలా మార్క్ చేసుకొని 1/4 ఇంచ్ ఖర్చుతో 2 సైడ్స్ క్రాస్గా మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత సెకండ్ సైడ్ క్లాత్ కూడా సేమ్ ఇంప్రెషన్ రావడం కోసం హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తే సెకండ్ సైడ్ క్లాత్ కూడా ఇలా ఇంప్రెషన్ వస్తుంది. సేమ్ ఈ మార్కింగ్స్ని మార్క్ చేసుకుంటే 2 సైడ్స్ క్లాత్కి ఒకే విధంగా 3 డాట్స్ ఆర్ 4 డాట్స్ రెడీ అవుతాయి. ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా మార్కింగ్ పైననే ఇలా క్రాస్గా ఫస్ట్ డాట్ని స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున ఇలా కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఫస్ట్ డాట్ని అలాగే సెకండ్ డాట్ని కూడా పావించి ఖర్చుతో మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని పావించి ఖర్చుతో ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇలానే థర్డ్ డాట్ను కూడా స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ని ఇలా క్రాస్గా ప్లేస్ చేసుకొని పావించి ఖర్చుతో మనం మార్కింగ్ చేసుకున్న దగ్గరికి స్టిచ్ వేసుకోవాలి. ఇలా థర్డ్ డాట్ని మార్కింగ్ చేసుకున్న విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ అలానే ఫోర్త్ డాట్ను కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఈ 4 డాట్స్ని మార్కింగ్ చేసుకునేటప్పుడు మిడిల్లోకి సర్కిల్ షేప్ వచ్చేలా మార్కింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అలాగే ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కట్ బ్లౌజ్. ఇది ప్రిన్సెస్ కట్ కాదు, అలానే షేప్ బెల్ట్ కాదు. షేప్ బెల్ట్ లేకుండా ఇలా 3 or 4 డాట్స్తో ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కప్ షేపు రౌండ్గా బాల్లా ఇష్టపడేవాళ్ళు సూపర్గా ఫిట్టింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ ఇలా ఇష్టపడేవాళ్ళు ఇలా ఒక బ్లౌజ్ని ట్రై చేయండి, సూపర్గా ఫిట్టింగ్ వస్తుంది. డిజైనర్ బ్లౌజెస్కి ప్రిన్సెస్ కట్ని ఇష్టపడని వాళ్ళు ఈ మెథడ్లో కట్ చేసి స్టిచ్ చేసుకోండి, ఫినిషింగ్ సూపర్గా ఉంటుంది. కప్ షేప్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అలాగే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఒకేసారి డిజైనర్ బ్లౌజెస్కి ఇలా స్టిచ్ వేసుకోకుండా ఒక ప్లెయిన్ బ్లౌజ్ని ఇలా స్టిచ్ చేసుకోండి. మీకు నచ్చితే ఈ మెథడ్లో బ్లౌజెస్ని రెడీ చేసుకోండి. ఈ మెథడ్ డైలీ వేర్ శారీస్కి అలాగే ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్కి ఈ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ బ్లౌజ్కి హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ని స్టిచ్ చేస్తున్నాను. హుక్స్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం 1.5 ఇంచ్ క్లాత్ని 1 ఇంచ్కి వచ్చేలా ఇలా ఫోల్డ్ చేసి రెడీ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని ప్లేస్ చేసుకొని స్ట్రైట్ పీస్ని తీసుకోవాలి. ఇక్కడ పావించి ఖర్చుతో స్ట్రైట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున మనం వేస్ట్ బెల్ట్ని స్టిచ్ చేస్తాం కాబట్టి క్రింది వైపున క్లాత్ని ఫోల్డ్ చేయలేదు. పై వైపున మనం నెక్ లైన్ని స్టిచ్ చేసాం కాబట్టి పై వైపున క్లాత్ని ఫోల్డ్ చేసి హుక్స్ బెల్ట్ని ఇలా రెడీ చేసుకున్నాను. చూసారా, హుక్స్ బెల్ట్ని రెడీ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇలా రెడీ అయింది ఫ్రెండ్స్. క్రింది వైపున మనం క్లాత్ని కట్ చేసేసాం. ఎందుకంటే ఇక్కడ ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున మనం వేస్ట్ బెల్ట్ని రెడీ చేస్తాం కాబట్టి క్రింది వైపున ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని కట్ చేసేసాం. ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ స్ట్రైట్ పీస్ 2 ఇంచెస్ క్లాత్ని తీసుకోవాలి. ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ వేస్ట్ బెల్ట్ని ఇలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చుని మనం తీసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచ్ ఖర్చుకి స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ వేస్ట్ బెల్ట్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ స్టిచ్ వేసుకుంటే హెమ్మింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇలా ఒక రఫ్ స్టిచ్ని స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు ఈజీగా ఈ వేస్ట్ బెల్ట్ అనేది బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది. ఇలా ఫ్రంట్ పార్ట్కి ఒక సైడ్ హుక్స్ బెల్ట్ అలాగే క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ సైడ్ ఈ క్లాత్కి మనం 2 ఇంచెస్ వరకు మాత్రమే ఈ కాజా బెల్ట్ని తీసుకోవాలి. కొంచెం ఎక్కువగా ఉంది అందువల్ల కట్ చేసేసాను. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ని ప్లేస్ చేసుకొని ఈ కాజా బెల్ట్ రాంగ్ సైడ్ అయినా ప్లేస్ చేసుకోవచ్చు. కాజా బెల్ట్ని రెడీ చేసుకునేటప్పుడు 2 సైడ్స్ ఈ ఒరిజినల్ క్లాత్ వచ్చేలా ప్లేస్ చేసుకున్నాను కాబట్టి రైట్ సైడ్ అయినా రాంగ్ సైడ్ అయినా ఏదైనా ఒకటే. అందువల్ల ఈ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకొని పావించి ఖర్చుతో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ వరకు ఖర్చు ఉండేలా ప్లేస్ టర్న్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని పై వైపున స్ట్రైట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి. పై వైపున మనం నెక్ లైన్ ఆర్ మెడ పీస్ని స్టిచ్ చేసుకున్నాం కాబట్టి పై వైపున క్లాత్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. పై వైపున స్టిచ్ వేసేటప్పుడు రఫ్ స్టిచ్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే 1/4 ఇంచ్ ఖర్చుతో సెకండ్ స్టిచ్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 స్టిచెస్ని స్టిచ్ చేయడం వలన ఈ 2 స్టిచెస్ మిడిల్లోకి మనం కాజాస్ని స్టిచ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున కూడా వేస్ట్ బెల్ట్ని స్టిచ్ చేసుకుందాం. 2 ఫ్రంట్ పార్ట్స్కి క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని రెడీ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా హైట్ వైజ్ చెక్ చేసుకోవాలి. అంటే హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని ఇలా రెడీ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఇక్కడ వేస్ట్ బెల్ట్ని 2 ఇంచెస్ స్ట్రైట్ పీస్ని తీసుకోవాలి. 2 ఇంచెస్ విడ్త్ ఉండేలా ఈ స్ట్రైట్ పీస్ బ్యాక్ సైడ్ అంటే బ్యాక్ పార్ట్ ఎంత ఉందో బ్యాక్ పార్ట్ లాంగ్కి సరిపడా ఈ వేస్ట్ బెల్ట్ని ఇలా రెడీ చేసుకోవాలి. ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత
ఈ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఈ వేస్ట్ బెల్ట్ రాంగ్ సైడ్ ఇలా ప్లేస్ చేసుకొని పావించు ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని నెక్స్ట్ ఖర్చు వరకు ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం వలన బ్యాక్ సైడ్ డాట్స్ అనేది ఈజీగా మనం మార్క్ చేసుకోవచ్చు. ఇలా డాట్స్ని మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే మనకి ఈ డాట్స్ అనేది బ్యాక్ సైడ్ నీట్గా బ్లౌజ్ వేసుకున్నప్పుడు మిడిల్లోకి వస్తాయి అన్నమాట బాడీకి. ఇక్కడ బ్యాక్ డాట్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ నెక్ కంటే క్రిందికి ఒక 1 ఇంచ్ కానీ ఒక 30 ఇంచ్ క్రింది వైపుకి ఈ డాట్స్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన బ్యాక్ నెక్ లాగినట్టుగా లేకుండా బ్యాక్ నెక్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ బ్యాక్ నెక్ ఎంత డీప్గా మార్క్ చేసుకున్నా కూడా బ్యాక్ నెక్ క్రిందికి ఈ డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి. ఈ బ్లౌజ్ని బాడీ మెజర్మెంట్స్తో కట్ చేసుకున్నాం కాబట్టి వెయిస్ట్ లూజ్ 33 ఇంచెస్. 33ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే 8.25 ఇంచెస్కి వస్తుంది. ఒక్క పార్ట్ని మనం మార్క్ చేస్తున్నాం కాబట్టి ఈ బ్లౌజ్కి 2 సైడ్స్ 8.25 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ కాజా బెల్ట్ కాబట్టి కాజా మీదకి అంటే కాజా బెల్ట్ పైకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి కాజా బెల్ట్ని లీవ్ చేసుకొని 8.25 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ హుక్స్ బెల్ట్ని మార్క్ చేసేటప్పుడు హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ 7 ఇంచెస్కి ఇలా ఫోల్డింగ్ మీద మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బాడీ మెజర్మెంట్స్ ప్రకారం ఈ బ్లౌజ్ని మార్కింగ్ చేస్తున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి 8.25 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. కాజా బెల్ట్ పైకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి కాజా బెల్ట్ని లీవ్ చేసుకొని 8.25 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ని యాడ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఈ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ మనం నెక్ లైన్ ఆర్ మెడ పీస్ని స్టిచ్ చేసాం కదా, ఈ 2 క్లోత్స్ ఇలా ఓపెన్ చేసుకొని ఇలా నెక్ లైన్ని స్టిచ్ చేసుకుంటే మనం హెమ్మింగ్ వేసుకునేటప్పుడు ఇలా నీట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ క్లాత్ అనేది ఈ నెక్ లైన్స్ అనేది బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ అవుతాయి. ఇక్కడ మనం హెమ్మింగ్ వేసుకునేటప్పుడు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు నీట్గా ఉంటుంది. అందువల్ల ఈ నెక్ లైన్ నుంచి మనం షోల్డర్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా షోల్డర్ని జాయింట్ చేయడం వలన మనం హెమ్మింగ్ వేసుకునేటప్పుడు నీట్గా ఉంటుంది. అలాగే షోల్డర్ దగ్గర ఎత్తుగా లేకుండా నీట్గా ఈ వేస్ట్ అనేది లోపలికి ఇలా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. 2 షోల్డర్స్ని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్లీవ్స్ని యాడ్ చేసుకోవాలి. స్లీవ్స్కి లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ఇలా ప్లేస్ చేసుకొని ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఈ ఎండ్ వరకు అంటే ఈ స్లీవ్స్ ఎండ్ వరకు ఇలా 1/2 ఇంచ్ ఖర్చుతో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ని ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని నెక్స్ట్ ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఈ స్లీవ్స్ ఎండ్ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ని కానీ అలాగే స్లీవ్స్ పార్ట్ని కానీ అస్సలు లాగకూడదు. అలాగే ఫ్రంట్ పార్ట్ని కానీ స్లీవ్స్ పార్ట్ని కూడా లాగినట్టుగా స్టిచ్ వేయకూడదు. ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ని స్టిచ్ వేయడం కంప్లీట్ అయ్యాక ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ స్లీవ్ని యాడ్ చేయడం కంప్లీట్ అయ్యాక సేమ్ ఇలానే సెకండ్ సైడ్ స్లీవ్ని కూడా యాడ్ చేసుకుందాం. చూసారా, స్లీవ్ని యాడ్ చేశాక ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో. అలాగే ఈ షోల్డర్ దగ్గర స్టిచ్కి స్ట్రెయిట్గా ఈ పోట్లీ బటన్స్ అనేవి రెడీ అయ్యాయి. నెక్స్ట్ సేమ్ ఇలానే సెకండ్ సైడ్ స్లీవ్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా 2 సైడ్స్ స్లీవ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకుందాం. సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ టక్స్ పాయింట్ని ఈ రైట్ సైడ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా మనం అక్కడ ఒక రఫ్ స్టిచ్ని స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి లూజ్ని మార్క్ చేసుకున్నాం కదా, ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన ఈ సైడ్ జాయింట్ అనేది ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చూపించే ఈ టిప్ని ఫాలో అవుతూ సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్. సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ టక్స్ పాయింట్ దగ్గర కరెక్ట్గా ఇలా రఫ్ స్టిచ్ని స్టిచ్ వేసుకోవాలి. చూసారా, సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా ఎంత నీట్గా వచ్చిందో. నెక్స్ట్ ఈ బ్లౌజ్ క్రింది వైపున మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకున్నాం కదా, ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రెయిట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి. చూసారా, ఈ స్టిచ్ స్ట్రెయిట్గా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా స్టిచ్ వేసుకోవడం వలన సైడ్ జాయింట్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ని ఇలా పర్ఫెక్ట్గా కట్ చేసి స్టిచ్ చేసుకుంటే సైడ్ జాయింటే కాదు ఫ్రెండ్స్, బ్లౌజ్ ఫిట్టింగ్ అలాగే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఇలా ఒక స్టిచ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే 1/2 ఇంచ్ ఖర్చుతో 2 స్టిచెస్ని స్టిచ్ వేసుకోవాలి. చివరికి కూడా ఒక స్టిచ్ వేసుకోవచ్చు, లేదా ఓవర్లాక్ అయినా వేసుకోవచ్చు, లేదా
స్ట్రైట్ పీస్ మిగిలి ఉంటే స్ట్రైట్ పీస్తో ఇక్కడ స్టిచ్ వేసుకోవచ్చు. నేను స్ట్రైట్ పీస్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మన ఛానల్లో వీడియోస్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా 2 సైడ్స్ సైడ్ జాయింట్ని ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వచ్చేలా ఇలా రెడీ చేసుకున్నాం. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ ఎలా ఉందో మీరు ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ని బాడీ మెజర్మెంట్స్తో కట్ చేసాం కాబట్టి వేస్ట్ లూజ్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. వేస్ట్ లూజ్ని చెక్ చేసేటప్పుడు హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఈ కాజా బెల్ట్ ఎండ్ వరకు ఇలా చెక్ చేసుకోవాలి. మనకి వేస్ట్ లూజ్ 33 ఇంచెస్ వచ్చింది కదా, ఇలా చెక్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా 33 ఇంచెస్ వచ్చింది. ఒకవేళ మీకు 33 ఇంచెస్ కానీ రాకపోతే ఒక స్టిచ్ అంటే ఎక్స్ట్రా వస్తే ఒక స్టిచ్ వేసుకోండి, కొంచెం తక్కువ వస్తే ఒక స్టిచ్ రిమూవ్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా 33 ఇంచెస్ వచ్చింది. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అలాగే బ్లౌజ్ ఫినిషింగ్ ఎలా ఉందో మీరు ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఇంకా హెమ్మింగ్ వేయలేదు. హెమ్మింగ్ వేసుకున్నాక బ్లౌజ్ లుక్ ఎలా ఉందో ఆ క్లిప్ను కూడా ఈ వీడియోలో నేను యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఈ శారీకి బ్యూటిఫుల్గా ఈ బ్లౌజ్ని ఇలా డిజైన్ చేశాను ఫ్రెండ్స్. ఈ శారీకి మ్యాచ్ అయ్యేలా పోట్లీ బటన్స్ని ఇలా రెడీ చేశాను. ఈ శారీకి ఈ బ్లౌజ్ని ఇలా నీట్ ఫినిషింగ్తో రెడీ చేశాను ఫ్రెండ్స్. అలాగే లత్కన్స్ని ఇలా సింపుల్గా రెడీ చేశాను. ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కట్ 4 డాట్స్తో ఇలా స్టిచ్ చేశాను. చూసారా, ఆమ్ హోల్ దగ్గర కానీ ఎక్కడ పట్టినట్టుగా లేదు. నీట్గా కర్వ్ షేప్లో ఫ్రంట్ పార్ట్ చూసారా ఆమ్ హోల్ దగ్గర ఎంత నీట్గా ఉందో. ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ని 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకున్నప్పుడు షోల్డర్ దగ్గర నుంచి క్రింది వైపున 4 లేయర్స్ ఇలా ఈక్వల్గా వచ్చాయి. అలాగే ఆమ్ హోల్ దగ్గర ఎంత నీట్గా వచ్చిందో చూసారా ఫ్రెండ్స్. ఫినిషింగ్ అలాగే ఫిట్టింగ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ బ్లౌజ్ పై వైపున ఎంత నీట్గా ఉందో అలాగే లోపల వైపున ఫినిషింగ్ కూడా అంతే నీట్గా ఉంది. బ్లౌజ్ని కటింగ్ చేసామా స్టిచ్చింగ్ చేసామా కాదు ఫ్రెండ్స్. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్కి పై వైపున మనం ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చామో బ్లౌజ్ లోపల వైపున కూడా అంతే నీట్ ఫినిషింగ్ ఇవ్వాలి. ఇలా బ్లౌజ్ని స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ చూడడానికే కాదు బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అలాగే ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ డూ ఇట్ యువర్ ఓన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావాలి అంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.